అంత కిందకి దిగి వచ్చిన అమ్మవారిలో మరి కుడి చేతి పక్క ఉండవలసినటువంటి శంకరుడు కనపడ్డే అంటే దానికి కారణం ఏమిటంటే శంకరుడు తెల్లగా ఉంటాడు. తెల్లగా శంకరుడు ఉంటే ఎర్రగా అమ్మవారు ఉంటుంది. తత్వత కాళీ నల్లగా ఉంటుంది, తత్వత ఎర్రగా ఉంటుంది. ఆవిడ ఎర్రగా ఉన్నటువంటి అమ్మవారికి ఆయన సగభాగం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎరుపు వచ్చి సగభాగం వచ్చి ఊరుకుంటుంది ఏమిటి, ఆ ఎరుపు మిగిలినటువంటి కుడి చేతి పక్క కూడా కొట్టేసింది. ఆ ఎరుపు కాంతిలో తెలుపు కాంతి కలిసిపోయింది. కలిసిపోవడంలో ఇప్పుడు ఆ ఎరుపులో ఉన్న తెలుపు కనపట్టం లేదు, ఎరుపు వెనక తెలుపు. ఈ ఎరుపు వెనక తెలుపు ఎవరు చూపించాలంటే ఆవిడ చూపించాలి. ఇదిగోరా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు చూడు అని ఆవిడ కొంచెం ఉపసంహారం చేస్తే ఆయన కనపడతాడు. ఆవిడ ఉపసంహారం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆవిడ ఆయన్ని చూపించడం అంటే మాయ తొలగించడం. మాయ తొలగించి ఆవిడ కలుపుతుంది. ఈ కలిపేటటువంటి బుద్ధికి ఔదార్యము అంటారు. అది దయాస్వరూపము అంటే అపారమైనటువంటి కారుణ్య బుద్ధి. దీన్నే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు ధన్య అని కీర్తించారు. ధన్య అని అమ్మవారికో నామం. ఆ నామాన్ని భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. భాస్కరరాయల వారి నోటి వెంట పలికించినది అమ్మవారే. అమ్మవారి గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పాలన్నా అమ్మవారు పలికితేనే పలకగలడు, వినా మార్గం ఉండదు. కాబట్టి ఆ తల్లే పలికింది భాస్కరరాయల వారిలోంచి. ఎవరు ధన్య అంటే 4 పనులు చేసేటటువంటి తల్లిని ధన్యాస్వరూపం అంటారు. ఆమె మన మనసులో కించిత్ భక్తిభావనతో నిలబడే ప్రయత్నం చేసినంత మాత్రం చేత అక్కరకొచ్చేటటువంటి లక్షణం కలిగిన తల్లి. ఎప్పుడూ పంచేంద్రియములకు సంబంధించినటువంటి సుఖాలు అనుభవిస్తూ వెళ్ళిపోవడం కాకుండా అసలు ఈ పంచేంద్రియములను పెట్టి ఈ పంచేంద్రియములకు ఇలా భోగమనుభవించగలిగినటువంటి శక్తిని మన మనస్సుకి అందచేసే లక్షణాన్ని పెట్టినది ఎవరు అని ఆలోచించాడు అనుకోండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ కన్ను ఉంది. ఈ కన్నుకి ముక్కు ఎంత దూరంలో ఉంది? అంగుళం కూడా దూరం ఉండదు. కంటికి ముక్కు అంత దూరంలో ఉంటుంది. ఈ కంటికి ఈ చెవి ఎంత దూరంలో ఉంది? చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కంటికి ముక్కుకి చెవికి చర్మం ఎంత దూరంగా ఉంది? అసలు దూరం లేదు, చర్మం అంతటా ఉంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఈ చర్మం స్పర్శ చెప్పాలంటే వెనకాతల అమ్మవారి అనుగ్రహం పడుతూ ఉండాలి. ఎదురుగుండా వస్తువు కనపడాలి అంటే మీ చేతిలో ఏదో ఒక దీపం పట్టుకుంటే సరిపోదు. మీరు వేసినటువంటి బ్యాటరీలలోని శక్తి ఆ బల్బు మీదకి వస్తే ఆ బల్బు వెలిగితే కాంతి ముందుకొస్తుంది. అలా అంతటా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం చర్మమంతటా ప్రవహిస్తే చర్మం స్పర్శ చెప్తుంది. అంతటా అదే చైతన్యం ఉంది కదా. చర్మం చేస్తున్నటువంటి పనిని చర్మం చేస్తూ ఎప్పుడైనా చెవి చేయలేని పనిని చర్మం చేయగలదా? అదే పరదేవత ఒక్కొక్క ఇంద్రియంలోంచి ఒక్కొక్క శక్తిని పంపిస్తూ ఉంటుంది. కానీ వెనక ఇవి పని చేయడానికి కారణం ఆ తల్లి. ఇది శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాది కరణద్వారా బహిస్పందతి జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. కుండకి కన్నాలు పెట్టి అక్కడ దీపం పెట్టి కుండ బోర్లించాను అనుకోండి, అన్ని రంధ్రాల్లోంచి కాంతి కొడుతుంది. ఇప్పుడు కుండదా కాంతి, రంధ్రాలదా కాంతి, కుండ లోపల ఉన్న దీపందా కాంతి? దీపము యొక్క కాంతి కుండ రంధ్రములలోంచి వస్తోంది. లోపల ఉన్నటువంటి పరదేవత యొక్క అనుగ్రహం ఈ కన్నులలోంచి ప్రసరిస్తే మీరు కనపడుతున్నారు. చెవిలోంచి ప్రసరిస్తే మీ మాట వినపడుతోంది. ముక్కులోంచి ప్రసరిస్తే వాసన తెలుస్తోంది. నాలుక మీద ప్రసరిస్తే రుచి తెలుస్తోంది. చర్మం అంతటా ప్రసరిస్తే స్పర్శ తెలుస్తోంది. ఆ దీపం కానీ నిధనమైపోయింది అనుకోండి, ఇవన్నీ ఉన్నా ఉపయోగం లేదు. ఆ దీపం ప్రధానం. ఆ దీపం వెలగనప్పుడు ఇది ఎందుకు? ఇంకా ఇవన్నీ లోపల దీపం నిధనమైపోతే కుండకి కన్నాలుంటే ఎవరికి కావాలి, కుండ ఉంటే ఎవరికి కావాలి? ఏ వెలుతురు వస్తుంది అందులోంచి? ఏం రాదు. ఆ తల్లి ప్రధానమూర్తి. ఇప్పుడు అసలు ఎవరు దీనికి అంతటికీ కారణం? ఇన్ని రకాల పదార్థాలు తిని రుచులు చూస్తున్నానే,
ఇన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నానే, ఎవరో ఉన్నారు, ఎవరో ఉన్నారు అని చెప్పడానికి నా అనుభవం చాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.